ఆకుకు పువ్వుకు మధ్య తేడా తెలియకుండా ఉద్యమాలు చేసే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ బ్యాచ్లో గ్రేటా థన్బర్గ్ అనబడే ఈ 22 అమ్మాయి ముందు వరుసలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి జియో పాలిటిక్స్ గురించి నేర్చుకున్న ఈ అమ్మాయి చేసిన పని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. డెనిమ్ జీన్స్ వేసుకొని డీజిల్ కార్స్లో తిరుగుతూ స్నీకర్స్ మీద పర్యావరణ ఉద్యమాలు చేయడం ఆర్ట్ అయితే ఆర్టిస్ట్ పేరు గ్రేటా థన్బర్గ్. ఈ రోజు గ్రేటా థన్బర్గ్ ను ఇజ్రాయెల్ ఆర్మ్ ఫోర్సెస్ పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు, ఈ అమ్మాయి పంచాయతీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, దయచేసి లైక్ చేయండి. గ్రేటా థన్బర్గ్ స్వీడన్ దేశానికి చెందినది. ఈ అమ్మాయికి 15 ఏళ్ళు ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు అంటే 2018లో స్వీడన్ పార్లమెంట్ బయట స్కూల్ ఎగ్గొట్టేసి ప్రొటెస్ట్ చేసింది. ఎందుకు ప్రొటెస్ట్ చేసింది అంటే పర్యావరణాన్ని రక్షించండి, ఎమిషన్ను తగ్గించండి, ఎవరే కానీ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ను వాడద్దు అని ప్రొటెస్ట్ చేసింది. ఇండియా, చైనా, యూఎస్ఏ వంటి దేశాలు వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నారు, మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి డెనిమ్ జీన్స్, సింథటిక్ స్నీకర్స్ వేసుకొని పెట్రోల్ డీజిల్ కార్స్లో తిరిగి ప్రొటెస్ట్ చేసింది. అప్పట్లో ఆ ప్రొటెస్ట్ చాలా ఫేమస్ అయింది. ఈ అమ్మాయికి గ్లోబల్ లెవెల్లో అటెన్షన్ కూడా వచ్చింది. ఈ వెస్టర్న్ ప్రజలు ఇటువంటి అమ్మాయిలకు ఎందుకు హైప్ ఇస్తారో అనేది తర్వాత చెప్తా. ఇయర్ 2022లో గ్రేటా థన్బర్గ్ ఇండియాలో ప్రవేశపెట్టిన ఫామ్ లాస్కు వ్యతిరేకంగా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి ఆ తర్వాత కాంట్రవర్సీ అయ్యింది అని చెప్పి డిలీట్ చేసి ఎక్స్పోజ్ కూడా అయింది. దాని గురించి కూడా మళ్ళీ చెప్తా. డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఇష్యూలో వచ్చేద్దాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి మనకు తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే అమెరికా ఇరాన్ మధ్య న్యూక్లియర్ చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ సింపుల్గా అమెరికా ఏమంటోంది, ఇరాన్ నువ్వు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ను ఆపేయి, అణు ఆయుధాలను తయారు చేయొద్దు, కలిసి పని చేద్దాం, నీకు కావాలంటే మేము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం, అయితే నువ్వు దీన్ని ఫ్రెండ్లీ పర్పస్ కోసం మాత్రమే వాడాలి, నీ హైపర్సోనిక్ లేదా బ్యాలిస్టిక్ మిజైల్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించేయి అనే కండిషన్స్ పెట్టింది. దీనికి వ్యతిరేకంగా అలీ ఖొమేనీ గారు రంగంలో దిగి మేము అమెరికా యొక్క డిమాండ్స్ను ఒప్పుకోము, మేము న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ను కొనసాగిస్తాము అని చెప్పాడు. మేబీ జూలైలో వీళ్ళు న్యూక్లియర్ టెస్టింగ్ చేయొచ్చు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరూ కలిసి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ పైన ధ్వంసం చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారంట. మేబీ నెక్స్ట్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య న్యూక్లియర్ మిజైల్స్ లేదా న్యూక్లియర్ వెపన్స్ విషయంలో చాలా పెద్ద గొడవ జరిగేలానే ఉంది. ఇప్పుడు ఈ గ్రేటా థన్బర్గ్ ఇష్యూ ఏంటో చూద్దాం. మార్చ్ 2025లో హమాస్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఇజ్రాయెల్ హమాస్తో పెట్టిన డిమాండ్ ఏంటి, హమాస్తో బందీలుగా ఉన్న అందరూ ఇజ్రాయలీ హాస్టేజ్ను రిలీజ్ చేయమని ఇజ్రాయెల్ ఒక డిమాండ్ పెట్టింది. దీనికి హమాస్ ఒప్పుకోలేదు. సో శాంతి చర్చలు ఫెయిల్ అయ్యాయి అన్నమాట. హమాస్ ఎంతకు తగ్గకపోవడంతో ఇజ్రాయెల్ గాజా ప్రజలకు అందే హ్యుమానిటేరియన్ ఎయిడ్ను అంటే ఫుడ్ అండ్ మెడిసిన్స్ను టెంపరీగా హాల్ట్ చేసింది అనమాట. 11 వీక్స్ తర్వాత బ్యాన్ను ఎత్తేసి మే 19న ట్రక్స్ను అలో చేసింది. ఈ విధంగా కాన్స్టెంట్గా బ్లాకేజెస్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గాజా ప్రజలు సఫర్ అవుతున్న మాట వాస్తవమే. అట్ ద సేమ్ టైం హమాస్ చేతిలో ఉన్న హాస్టేజెస్ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నారు. అక్టోబర్ 7 నుండి హాస్టేజెస్ను ఎక్కడ ఉంచారు అన్న క్లారిటీ లేదు. అసలు హాస్టేజెస్ ఉన్నారా, చచ్చిపోయారా అనే క్లారిటీ లేదు. సో ఈ కాంప్లెక్స్ ఇష్యూ సాల్వ్ చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళు ఈజిప్ట్, ఖతార్, సౌదీ, అమెరికా ఇలా పెద్ద పెద్ద దేశాలు చర్చలు జరుపుతున్నారు. వీళ్ళ వల్లే ఏమీ కాలేదు. ఈ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఏదో ఫేమస్ అవ్వాలి అని చూస్తోంది. హమాస్, ఇజ్రాయెల్ ఇద్దరూ తగ్గడానికి రెడీగా లేరు. ప్రస్తుతం గాజా ప్రజలందరూ ఈ రఫా బార్డర్ దగ్గరే ఉన్నారు, అంటే ఈజిప్ట్ బార్డర్ దగ్గరే ఉన్నారు. గాజా ప్రజలకు హ్యుమానిటేరియన్ ఎయిడ్, ఫుడ్ అందివ్వాలి అంటే ఈ రఫా బార్డర్ ద్వారా, రోడ్డు మార్గం ద్వారానే అందివ్వాలి. ప్రస్తుతం 20 లక్షల గాజా ప్రజలు అక్కడ ఉన్నారు అనమాట. సముద్ర మార్గం గుండా హ్యుమానిటేరియన్ ఎయిడ్ అందివ్వడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే సముద్ర మార్గాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. సముద్రం ద్వారా ఎయిడ్ అందిస్తే ఇల్లీగల్గా ఆయుధాలు కూడా సరఫరా అయ్యే ప్రమాదం ఉంది, తద్వారా హమాస్ స్ట్రాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ సీ రూట్స్ను బ్లాక్ చేసింది అన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి సీ రూట్స్ను బ్లాక్ చేయదు, ఓపెన్ చేయండి అంటోంది. ఈ అమ్మాయి గ్రేటా థన్బర్గ్ ఇంతకు ముందు వరకు క్లైమాటిక్ క్రైసిస్ పైన, వాతావరణం పరిశుభ్రత పైన ప్రొటెస్టులు చేసేది. ఇప్పుడు ప్లేట్ మార్చి హ్యుమానిటీ లేకపోతే పర్యావరణాన్ని కాపాడుకొని ఏం చేయాలి అని చెప్తోంది. గాజాలో సఫర్ అవుతున్న పిల్లలు, ఆడవారి కోసం నేను ఫుడ్ అండ్ మెడిసిన్స్ను సప్లై చేస్తాను అని ప్రకటించింది. సో ఈ అమ్మాయి ప్రొటెస్ట్ యొక్క అజెండా ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న నేవల్ బ్లాకేడ్ను ఆపేయాలి అని, సీ రూట్స్ను ఓపెన్ చేయాలి అని చెప్పి మెడిటరేనియన్ సీ నుండి ఇలా ఈవిడ మెడ్లీ బోట్ అనే ఒక బోట్ ద్వారా జూన్ 1st వీక్లో గాజా వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ బోట్ పేరు మెడ్లిన్. మేడం జూన్ 1st వీక్ నుండి సోషల్ మీడియాలో ఫుల్గా హంగామా చేసింది. సెల్ఫీస్ దిగింది. నేను గాజా ప్రజల్ని కాపాడుతాను అని చెప్పింది. నేను గాజా ప్రజలకు ఫుడ్ తీసుకువెళ్తున్నాను అని కూడా చెప్పింది. గ్రేటాతో పాటు ఆ బోట్లో 11 మంది ప్రొటెస్టర్స్ ఉన్నారు. ఈ మొత్తం విహారయాత్రను ఆర్గనైజ్ చేసింది ఫ్రీడమ్ ఫర్ ఫ్లోటిలా కోయలేషన్ అనబడే ఒక గ్రూప్.
గ్రేటా థన్బర్గ్తో పాటు ఆ బోట్లో థియాగో విల్లా అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను బ్రెజిలియన్ యాక్టివిస్ట్. ఇతను ప్రో పాలస్తీన్. ఎప్పుడు ఇతను ఇజ్రాయెల్ను క్రిటిసైజ్ చేసేవాడే. గ్రేటా థన్బర్గ్తో పాటు రీమా హసన్ అనబడే ఒక ఫ్రెంచ్ ఎంపీ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా పాలిస్తాన్కు సపోర్ట్ చేయడానికి ఈ బోట్ను తీసుకువెళ్లారు. సో బేసికలీ ఇది చాలా ప్లాన్డ్ క్యాంపెయిన్ అన్నమాట. ఈ బోట్కు ఫ్రీడమ్ ఫర్ ఫ్లోటిలా అనే పేరు కూడా పెట్టారు. గ్రేటా థన్బర్గ్ గ్రీన్ క్యాప్ పెట్టుకొని పాలస్తీన్కు సపోర్ట్ చేస్తూ పాలస్తీన్ యొక్క ట్రెడిషనల్ కఫయాను కూడా కప్పుకుంది. ఈ రోజు వీళ్ళ బోట్ గాజాకు 200 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. ఇజ్రాయెల్ నేవీ ఈ బోట్ను ఇంటర్సెప్ట్ చేసింది. ఈవిడ్ను పట్టుకున్నారు అన్నమాట. ఈవిడితో పాటు 11 మందిని కూడా పట్టుకున్నారు. ఈ అమ్మాయి అరెస్ట్ కాకముందే ప్రీ రికార్డెడ్గా ఒక వీడియో రిలీజ్ చేసి హమాస్ సపోర్టర్స్కు పంపింది. ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూడండి. Video, we have been intercepted and kidnapped in international waters by the Israeli occupational forces or forces that support Israel. I urge all my friends, family and comrades to put pressure on the Swedish government to release me and the others as soon as possible. సో ఈ అమ్మాయి ఏమంటోంది అంటే, నన్ను కిడ్నాప్ చేశారు, ఇజ్రాయెల్ ఆక్యుపేషనల్ ఫోర్సెస్ నన్ను కిడ్నాప్ చేశారు, అరెస్ట్ చేశారు, నేను ఇప్పుడు బందీగా ఉన్నాను. స్వీడన్ ప్రభుత్వం, నా ఫ్రెండ్స్ అండ్ కామ్రేడ్స్ అందరూ నన్ను కాపాడండి అని ఈ ఇష్యూను బ్రాడర్ లెవెల్లో ఎస్కలేట్ చేస్తోంది. అండ్ ఈ ఇష్యూలో కామ్రేడ్స్ కమ్యూనిస్టులను కూడా లాగడానికి ఈ అమ్మాయి ట్రై చేస్తోంది. కామ్రేడ్స్ కమ్యూనిస్ట్ ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇజ్రాయెల్ నావల్ ఈవిడ షిప్ను ఇంటర్సెప్ట్ చేశారు అని తెలిసిన వెంటనే షిప్లో ఉన్న 12 మంది ఒకేసారి తమ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ను, మొబైల్ ఫోన్స్ను సముద్రంలో పడేశారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్స్ కారణంగా సముద్రంలో ఉన్న చేపలు చనిపోతే ఇది పర్యావరణ పరిశుభ్రత కాదా? సో గ్రేటా థన్బర్గ్ను ఇజ్రాయెల్ ఆర్మీ పట్టుకొని ఇజ్రాయెల్కు తీసుకువెళ్ళింది. షిప్ను గాజా వైపు తరలించారు. ఇజ్రాయెల్ ఏమంటోంది, హ్యుమానిటేరియన్ ఎయిడ్ను మేమిస్తాము, నువ్వు ఇక దయచేయి అంటున్నారు. ఫేమస్ అవ్వడానికి ట్రై చేయొద్దు అంటున్నారు. గ్రేటా థన్బర్గ్ సపోర్టర్స్ అయితే గ్రేటాను కిడ్నాప్ చేశారు, షీజ్ అండ్ హాస్టేజ్, బందీగా పట్టుకున్నారు అని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవిడను విక్టిమ్ లాగా చూపిస్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ ఆర్మీకు ఏమని ఆదేశించాడు అంటే, గ్రేటా థన్బర్గ్కు రిపీటెడ్గా అక్టోబర్ 7th అటాక్ గురించి ప్రతిరోజు వీడియో చూపించి పంపించండి అంటున్నారు. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా మేడంకు రిపీటెడ్గా అక్టోబర్ 7th జెనోసైడ్ యొక్క వీడియోస్ను చూపిస్తారు అనమాట. సో ఇప్పుడు సడన్గా ఇదంతా ఈమె ఎందుకు చేస్తోంది అంటే, గ్లోబల్ లెవెల్లో అటెన్షన్ కోసం చేస్తోంది. హీరోయిన్ అవ్వడానికి చేస్తోంది. గాజా ప్రజలు, చిన్న పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు, గాజాకు సీ రూట్స్ను బ్లాక్ చేశారు అని చెప్పి ఈమె గ్లోబల్ అటెన్షన్ను కోరుకుంటోంది. ఇక్కడ ఈమె సపోర్ట్ చేసేవారు ఏమంటున్నారు, అమెరికా, ఖతార్, సౌదీ చేయలేని పని ఈ 22 ఏళ్ల అమ్మాయి చేస్తోంది, వావ్ సూపర్ అంటున్నారు. ఈమెను విమర్శించే వాళ్ళు ఏమంటున్నారు, అక్టోబర్ 7th రోజు మా పైన అంత పెద్ద దాడి జరిగింది, హమాస్ మా పైన అంత పెద్ద జెనోసైడ్ చేసింది, అప్పుడు నువ్వు ఎక్కడ సచ్చావు అని అడుగుతున్నారు. ఈ అమ్మాయి ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తోంది అంటే, ఈ అమ్మాయి ఇష్యూలోనే కాదు, రైట్ పార్టీస్కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడంలో ఈవిడ సిద్ధాస్తురాలు. ఇండియన్ ఫామ్ లాస్ గురించి ఏబిసిడి కూడా తెలియకుండా ఫామ్ లాస్ను రద్దు చేయాలని ట్వీట్ పెట్టింది. మిస్టేక్గా ఒక టూల్ కిట్ గూగుల్ డాక్ను కూడా అటాచ్ చేసింది మేడం గారు. చదువుకున్న టైంలో చదువుకొని ఉంటే ఏది అటాచ్ చేయాలి, ఏది అటాచ్ చేయకూడదని తెలిసి ఉండేది. ఈవిడ స్కూల్ ఎగ్గొట్టి పర్యావరణ పరిశుభ్రత కోసం ప్రొటెస్టులు చేసింది కాబట్టి ఈవిడకు ఏబిసిడి తెలియదు. ఆ గూగుల్ డాక్లో మొత్తం ఉంది, ఫామ్లాను ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ ప్రొటెస్ట్ చేయాలి, ఎక్కడ క్యాంపెయిన్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండాలి, ఆ సెంటెన్సెస్ ఎలా ఉండాలి, ఆ మొత్తం క్యాంపెయిన్ డీటెయిల్స్ మొత్తం ఆ గూగుల్ డాక్లో ఉంది. కాబట్టి ఇది రా చేతికి చిక్కింది. భారత ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. వెస్టర్న్ పవర్స్ మా ఇంటర్నల్ ఇష్యూస్లో దూరుతోంది అన్నట్లు పెద్ద ఇష్యూ చేశారు. కాబట్టే గ్రేటా థన్బర్గ్ ఆ ట్వీట్ను డిలీట్ చేసి అందరినీ ఫూల్స్ని చేసింది. సో ఇటువంటి అమ్మాయిల్ని నమ్మడానికి ముందు చాలాసార్లు ఆలోచించండి, వీళ్ళ యొక్క ఎజెండా ఎలా ఉంటుంది. వీళ్ళు సెలెక్టివ్గా క్రిటిసైజ్ చేస్తారు, అందరినీ క్రిటిసైజ్ చేయరు. సెలెక్టివ్గానే వీళ్ళు క్యాంపెయిన్స్ను అంచుకుంటారు. వీళ్ళు చేసేది ప్రొటెస్ట్ కాదు, ఒక క్యాంపెయిన్ అనమాట, ఒక ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ చేస్తారు అనమాట. వీళ్ళ యొక్క ఇంటర్నల్ ఎజెండా వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈవిడ గాజాకు వెళ్ళింది, ఈవిడ ఇంటెన్షన్ గాజా ప్రజలకు ఫుడ్ అందివ్వాలని కాదు, ఈవిడ ఒక క్యాంపెయిన్ చేసింది, ఆ క్యాంపెయిన్లో సక్సెస్ఫుల్ అయింది అనమాట. ఇంటర్నేషనల్ లెఫ్ట్ కోalition ఈమెకు ఒక ట్వీట్కు మేబీ ఇంత డబ్బు అని ఇచ్చి ఉంటారు, లేదా ఒక క్యాంపెయిన్కు ఇంత డబ్బు అని ఇచ్చి ఉంటారు. ఆల్ ఐస్ అండ్ రఫా అని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే కూడా లక్షల్లో డబ్బులు ఇస్తారు. సో ఈ విధంగా ప్రతిదానికి అమౌంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఈమె నిజంగా ఫ్రీగా హ్యూమన్ రైట్స్ గురించి, క్లైమేట్ గురించి బాధపడే ఆవిడే అయితే యమన్లో 9 లక్షల మంది ఆకలితో చచ్చిపోయారు, సుడాన్లో 20 లక్షల మంది ఆకలితో చచ్చిపోతున్నారు. ఈవిడ ఎక్కడుంది?
ఎందుకని ఈవిడ ప్రొటెస్ట్ చేయలేదు? హమాస్కు సపోర్ట్ చేసే ఇరాన్ దేశంలో ఇయర్ 2022లో మహసా అమిని అనబడే కుర్దిష్ అమ్మాయి, అందమైన అమ్మాయి, సరిగ్గా హిజాబ్ వేసుకోలేదు అని చెప్పి ఇరాన్ మోరల్ పోలీస్ ఈవిడను పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేశారు. అప్పుడు ఎక్కడ సచ్చింది గ్రేటా థన్బర్గ్? ఈవిడ కామ్రేడ్ సపోర్ట్ కోరింది కదా. 1971లో ఆఫ్ఘనిస్తాన్లో ఇదే కామ్రేడ్స్ ఏం చేయాలి అనుకున్నారు? ఆఫ్ఘనిస్తాన్లో ఈక్వాలిటీ తీసుకురావాలి అనుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో సోషలిజాన్ని తీసుకురావాలి అనుకున్నారు. కానీ ఈ కామ్రేడ్స్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు? వెస్టర్న్ దేశాలు, నాటో దేశాలు, స్వీడన్. ఈ అమ్మాయి దేశమైన స్వీడన్ కూడా నాటో దేశంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఆడవాళ్ళందరూ మోడర్న్గా ఉండాలి అని, ఫ్రీడమ్గా ఉండాలి అని కామ్రేడ్స్ అందరూ ఆఫ్ఘనిస్తాన్లో ఒక పెద్ద పార్టీ పెట్టి చేంజ్ చేయాలి అని చూస్తే అమెరికా, నాటో దేశాలు కలిసి ముజాహిదీన్లకు సపోర్ట్ చేసి పాకిస్తాన్ సపోర్ట్తో ముజాహిదీన్లకు ట్రైనింగ్ ఇచ్చి సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీని తరిమి కొట్టారు. సో కామ్రేడ్స్ ఎప్పుడు సోషలిజం వైపు, ఈక్వాలిటీ వైపే ఉంటారు. గ్రేటా థన్బర్గ్ లాంటి సెలెక్టివ్గా క్రిటిసైజ్ చేసే అమ్మాయిని సపోర్ట్ చేయరు అనుకుంటున్నా. ఒకవేళ సపోర్ట్ చేశారు అంటే ఇంకేమీ మాట్లాడలేము. ఇండియన్ ఫార్ములాస్ గురించి మాట్లాడింది కదా, దమ్ముంటే ఆఫ్ఘనిస్తాన్లోని షరియా గురించి, ఇరాన్లో ఉన్న షరియా గురించి మాట్లాడుతుందా? మాట్లాడలేదు. దీస్ పీపుల్ ఆర్ వెరీ సెలెక్టివ్గా క్రిటిసైజ్ చేస్తారు. గాజాలో ఊరికే సీన్ చేసి గ్లోబల్గా అటెన్షన్ తీసుకురావాలి అనుకుంది, తీసుకొచ్చింది. ఇవన్నీ కాదు, ఈవిడ గాజా ప్రజలు అంటోంది కదా. మొన్న ఖతార్ దేశం ట్రంప్కు ఒక పెద్ద ప్లేన్ గిఫ్ట్గా ఇచ్చింది. ట్రంప్ ఎవరు? బెంజమిన్ నేతన్యాహుకు స్నేహితుడు. ఇస్లామిక్ దేశమైన ఖతార్ ఎందుకు ట్రంప్కు బకెట్ వేస్తోంది అని అడగలేకపోయావా తల్లి? నీ పర్యావరణం పరిశుభ్రత దగ్గరికే వద్దాం. ఇస్లామిక్ గల్ఫ్ దేశాలు, ఖతార్, ఇరాన్, సౌదీ దేశాలు అన్ని భూమిని తవ్వి సముద్రాన్ని త్రవ్వి ఫొజిల్ ఫ్యూల్స్ను బయటకు తీసి పెట్రోల్ డీజిల్గా మార్చి గ్యాసోలైన్గా మార్చి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. దమ్ముంటే ఈ గల్ఫ్ దేశాలను ఆపు చూద్దాం. ఇరాన్, ఖతార్ దేశాలు హమాస్కు సపోర్ట్ చేస్తున్నారు. ఎలా సపోర్ట్ చేస్తున్నారు? పర్యావరణాన్ని పాడు చేసి వచ్చిన డబ్బుతో సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పర్యావరణాన్ని పాడు చేస్తే వచ్చిన డబ్బుతో యుద్ధం చేసిన హమాస్కు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు పర్యావరణానికి అగెయిన్స్ట్గా ఉన్నావు. ఇవన్నీ వదిలే హమాస్కు సపోర్ట్ చేసిన ఇరాన్ రేపో మర్నాడో నెక్స్ట్ మంత్లో న్యూక్లియర్ టెస్టింగ్ చేస్తాను అంటోంది. న్యూక్లియర్ టెస్టింగ్ చేస్తే పర్యావరణం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఎన్నో రేడియో యాక్టివ్ మెటల్స్ రిలీజ్ అవుతాయి. ఎంతోమంది ప్రజలు చనిపోతారు. దమ్ముంటే ఇరాన్ను ఆపు చూద్దాం. వెస్టర్న్ దేశాలు ఇటువంటి వాళ్ళను ఎందుకు హైప్ చేస్తారు అంటే వెస్టర్న్ ప్రజలకు ఇలాంటి వాళ్ళే కావాలి. ఒక 15 years అమ్మాయి ఒక సిస్టమ్కు అగేన్స్ట్గా నిలబడింది. ఇలాంటివన్నీ హైలైట్ చేస్తారు అనమాట. ఒక పేద కుర్రాడు మిలీనియర్ అయినాడు, ఒక స్లమ్ డాగ్ మిలీనియర్ అయ్యాడు. ఒక 15 ఏళ్ల అమ్మాయి పుటిన్కు అగేన్స్ట్గా మాట్లాడింది. ఒక 10 ఏళ్ల అమ్మాయి యూరోప్ దేశాలకు అగేన్స్ట్గా మాట్లాడింది. ఇలాంటి వాళ్ళనే సోషల్ మీడియా హైప్ చేస్తుంది కాబట్టి ఊరికి ఈమెను ఫేమస్ చేశారు, హీరోయిన్ని చేశారు అంతే. సో ఈవిడ తమ క్యాంపెయిన్ను నడుపుకుంటూ పోతోంది అనమాట. సో ఈ సో కాల్డ్ క్లైమేటిక్ యాక్టివిస్టులకు 24 గంటల సేపు ఇంటర్నెట్ లేకుండా ఉండమనండి, డెఫినెట్గా ఉండలేరు. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా రిలీజ్ అయ్యే రేడియో యాక్టివ్ వేవ్స్ వాతావరణాన్ని చంపేస్తాయి. సో వీళ్ళు మాటలకే పర్యావరణం పరిశుభ్రత, దీన్ని అమలు చేయడం అంత ఈజీ కాదు. యాజ్ అన్ ఇంజనీర్గా చెప్తున్నా, వాతావరణాన్ని కాపాడాలి అంటే కొత్త టెక్నాలజీస్ తీసుకురావాలి. అన్నింటినీ బ్యాన్ చేస్తే కుదరదు. పెట్రోల్ డీజిల్ని ఎప్పటికీ బ్యాన్ చేయలేమండి. పెట్రోల్ డీజిల్ ద్వారా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ను, మెడిసిన్స్ను తయారు చేస్తారు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? సో పెట్రోల్, డీజిల్, గ్యాసోలైన్ ఇవన్నీ మనిషికి అవసరమైనవి, ఇవన్నీ లైఫ్ సేవింగ్ అనమాట. వీటిని బ్యాన్ చేయలేము. ఆల్టర్నేటివ్ను తీసుకురావాలి, కొత్త టెక్నాలజీస్ను తీసుకురావాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్స్కు కావాల్సిన నికెల్ అండ్ కొబాల్ట్ అనే మెటల్స్ను, అరుదైన ఖనిజాలను కూడా భూమిని త్రవ్వి మైనింగ్ చేసే తయారు చేస్తారు. మీరు ఏదైనా తీసుకురండి, అన్ని పర్యావరణాన్ని నాశనం చేస్తాయి అన్నమాట. సో ఈ గ్రేటా థన్బర్గ్ లాంటి స్కూల్ డ్రాప్అవుట్స్కు బేసిక్ నాలెడ్జ్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, టెక్నాలజీ గురించి తెలియదు, ఏది ఎలా వస్తుంది అనేది తెలియదు. ఊరికే అది ఆపేయండి ఇది ఆపేయండి అని ఊరికే ప్రొటెస్ట్ చేసి సీన్ క్రియేట్ చేస్తారు తప్పితే వీళ్ళ వల్ల ప్రపంచానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి వారికి ఇన్స్పైర్ అయితే ఇంకా నేనేమీ చెప్పలేను. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.